महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, मातरम वंदे। సోదర సోదరీమణుల స్వాతంత్ర్య సమరయోధుడైన బాపూజీ జయంత్యుత్సవాన్ని మనం ఈనాడు జరుపుకుంటున్నాం. మిత్రుడు శ్రీనివాసరావు గారు ఆగర్భ శ్రీమంతులైనప్పటికీ సిరులన్నింటినీ కాలదన్ని తో పాటే సామాన్య పౌరుడిగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. అనేక సార్లు జైలులో మగ్గారు. అసలైన గాంధేయవాది నిరూపించుకున్నారు. ఈ సమయంలో మనం అందరం వారిని యథాశక్తిగా గౌరవించడం మన కర్తవ్యం. ప్రజల ధర్మారావు గారు అలాగే చెప్తుంటారు. కానీ నాలో స్వాతంత్ర్యేచ్ఛ కలిగించి నన్నొక దేశభక్తునిగా తీర్చిదిద్ది నన్ను స్థితికి తీసుకొచ్చింది కూడా ధర్మారావేనన్న సంగతి మీ అందరికీ జైళ్లలో మ్రగ్గాం. కానీ అతని అడుగుజాడల్లోనే నడిచాం. కనుక నిజమైన గాంధేయవాది ధర్మారావే. పోతే ఈ శుభ సమయంలో మన కార్మికులందరికీ 3 నెలల జీతం బోనస్గా ఇస్తున్నాం. ధర్మారావు, రే ధర్మారావు, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలిరా. ఏమిటా ముఖ్య విషయాలు? ఏమిటి బాబు, ఏమిటొద్దు? నేను తిన్నంటే తిన్ను. ఎన్నాళ్ళని వీడితో బాధపడతావమ్మా. ఈసారైన ఆడపిల్లను గని నా ఇంటి కోడలు చేసి అదే వీడి పొగరనుస్తుంది. ఏరా హాస్యం ఆడుతున్నావా? లేదురా, ఈ రోజు నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. అయితే కాబోయే అల్లుడికి నా బహుమానం. ఏంటి మావయ్య? ఇదా స్వాతంత్ర్య యోధుడుగా మన ప్రభుత్వం నాకు ఇచ్చిన బహుమానం. అది మనకు వాళ్ళేసేదేముంది? మనం గాంధీ గారు దండేసుకున్నాగా. అరే అల్లరి పడవా. ధర్మారావు, ఏంట్రా ఇది? ఈ నా ఆస్తి అంతటికి కారకుడు నువ్వే గనక సగం ఆస్తి నీ పేరు రాయించాను. మీ స్నేహితుడి మీద ఎంత రాయడం? చెల్లెమ్మ, బావగారు ఆరోగ్యం ఏదో బాగోలేనట్టుంది. జగన్నాథం, శ్రీనివాసరావు, ఇదేం బాగలేదురా. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే నీ స్నేహం కూడా నాకు వద్దు. ధర్మారావు, అవునరా, ఈ అభిమానం నీ స్నేహం ఉంటే చాలరా, అంతకన్నా నాకు ఎక్కర్లేదు. అది కాదురా. ఏది కాదు, ఇంకేం మాట్లాడుకు. నేను వర్కర్స్ బోనస్ పేమెంట్ కి బ్యాంక్ వెళ్ళాలి. టైం అయింది, వస్తాను. పద పార్వతి. ఏమండి? పార్వతి, క్షమించరా. ధర్మారావు, ధర్మారావు, నీతో చెప్పేదేమిట్రా? నేను అనుకున్నది జరిపించి తెస్తాను. బావగారు, కళ్ళు లేనివాడికి కళ్ళద్దాలు ఇచ్చినట్లు అక్కర్లేని వాడికి ఆస్తి ఎందుకు? కావలసిన వాడిని నేనున్నాగా. నార్మల్, పేరుకు మాత్రమే ఈ ఆస్తి నాది. కానీ ఈ ఆస్తి అంతటికీ కారకుడు ధర్మారావే. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక కడుపుకు చాలినంత తిని కళ్ళు మూసుకొని పడుకోవడం నేర్చుకో. వెంటనే ఫోన్ చేసి లీడర్ గారిని నేను రమ్మన్నానని చెప్పు. అలాగే బావగారు. ఓరి పడవా, ఇందుకట్రా నీకు భగత్ సింగ్ అని పేరు పెట్టింది? వాడు భగత్ సింగ్, వీడు బాలగంగాధర్ తిలక్ అవుతారు గాని టిఫిన్ చల్లారిపోంది, త్వరగా రండి. పద పద, ముందు బాగా తిని బలం సంపాదించు, ఫైట్ చేద్దు కానీ. పార్వతి, ఎందుకు రేడియో ఆపా? లేకపోతే ఏమిటండి, ఎంత దేశభక్తి ఉంటే మాత్రం. నువ్వే ఇలా మాట్లాడితే ఎలా పార్వతి? మనం స్వతంత్రమై మన కాళ్ళ మీద మనం నిలబడ్డామని గుర్తు చేసేది జాతీయ గీతం. జాతీయ గీతాన్ని గౌరవించలేని వాడు జాతిని గౌరవించని వాడు అవుతాడు. పొరపాటైందండి. జై హింద్. నువ్వు కూడా కూర్చో పార్వతి. అజ్జా సాబ్, నువ్వు అన్నట్లు అన్ని జరిపిస్తాను. మరి మనకి 1,00,000
పీనుగులు తినే స్వామికి పిండాకుడు ప్రసాదం అన్నట్లు నా వత్తాసుతో ఇంత ఆస్తికి వారసుడవై నాకిచ్చేది 1,00,000. అంతా సలక్షణంగా కలిసిన నీ పై అంతా కలిసే ఉంటాం. ముందు ముందు మనం చేయాల్సింది చాలా ఉంది. మాట తప్సీలు వస్తే నీకి ప్రాణాలు తాసిలు కట్టాల్సి వస్తుంది భాయ్. అందాక రానివ్వను. అన్నట్టు గుర్తుందిగా, ధర్మారావు తప్పించుకునేటట్టు చేయాలి, అంతేకాని అత్తడికి ఆడికి ప్రాణాలు తీయకూడదు, అంతేగా? అయితే చెయ్యి కలుపు భాయ్. అత్తడి రాని నా పేటే గాని పదండి. ఆగండి బ్యాగ్ వెళ్ళాము. పదండి బ్యాగ్. శ్రీనివాసరావు, దారుణం జరిగిపోయిందయ్యా. బ్యాంక్ నుంచి వస్తుంటే దారిలో దొంగలు అటగాయించి డబ్బు సంచి ఎత్తుకుపోయారు. శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, శ్రీనివాసరావు! ధర్మారావు, ఎంత పనిచేసావయ్యా? నేనా? నేనా? నో, అరెస్ట్ నో. పార్వతి, 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 పార్వతి. ఏమండి, ఏమిటిదంతా? ఏం జరిగింది? దారుణం జరిగిపోయింది పార్వతి. శ్రీనివాసరావు చనిపోయాడు. శ్రీనివాసరావు అన్నయ్య పోయారా? లేదు, ఎవరో చంపేశారు. అసలు ఎలా జరిగింది? అదే తర్వాత చెప్తాను కానీ నువ్వు ముందు పిల్లల్ని తీసుకుని పట్టణం వెళ్ళిపో. నేను బాబుని తీసుకొచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు లేకుండా ఎలా వెళ్ళనండి? అదంతా నీకు తర్వాత. పోలీసులు వస్తారు. మీరు ఇక్కడ ఉండడం ప్రమాదం. నా మాట విని వెళ్ళు. బాబు చిత్తరంజన్, చిత్తరంజన్, చిత్తరంజన్. తమ్ముడు, మనకు చెల్లి గుమ్మడి పండులో ఉంది కదూ? అవునన్నయ్య. ఈ మచ్చేమిటి? ఏం బాగలేదు. తప్పు
అది పుట్టుమచ్చ, గిచ్చకూడదు. ఆహా, కుడిపక్క పుట్టుమచ్చుంటే చాలా అదృష్టవంతులు అవుతారంట్రా. తెలిసిందా? తెలిసింది. అమ్మా 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 ఏమ్మా అమ్మా. ఒరే తమ్ముడు, నువ్వు అమ్మని చూస్తూ ఉండు, నేను వెళ్ళి ఏదైనా బండిని తీసుకొస్తాను. అమ్మా 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 అమ్మా. బండి బండి మావయ్య, బండి మావయ్య, బండి మావయ్య. మా అమ్మ పడిపోయింది, కొంచెం చూడరు. ఎక్కడ బాబు? పద పద. అయ్యో బిడ్డ. ఆపండి ఆపండి, లారీ ఆపండి, ఆపండి ఆపండి, లారీ ఆపండి, యాండి లారీ ఆపండి, ఆపండి లారీ ఆపండి. ఎక్కడ బాబు? ఇక్కడే ఉండాలి, మా అమ్మ కనిపించట్లేదు. పద బాబు, ఎత్తుకుదాం.